హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దాచేస్ కిచెన్ అండ్ వ్లాగ్స్. నేను మీ శిరీష. ఈరోజు మన ఛానల్లో చూడబోయే రెసిపీ అందరికీ ఎంతో ఇష్టమైన కరాచీ బిస్కెట్స్ అండి. చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. ఇప్పుడు అది ఎలా చేయాలో చూసేద్దామా. అలాగే నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు నేను ఒక బిస్కెట్ మీకు బ్రేక్ చేసి చూపిస్తాను ఎంత బాగా బేక్ అయ్యాయో. చూడండి ఎంత సాఫ్ట్గా వచ్చాయి. కరాచీ బిస్కెట్స్ చేసుకోబోతున్నామండి. దానికి నేను అన్నీ కూడా మేజరింగ్ కప్స్తో పర్ఫెక్ట్ మేజరింగ్ చెప్తున్నానండి. దీనికి ఇక్కడ నేను 1/3 షుగర్ తీసుకున్నానండి. అలాగే ఒక ఇలాచీ తీసుకున్నాను. ఇలాచీ మనం షుగర్తో పాటే మిక్సీ పట్టుకుంటేనే మంచిగా బ్లెండ్ అవుతుందండి. ఇప్పుడు మనము ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఏ కప్పుతో అయితే షుగర్ తీసుకున్నామో అదే కప్పుతోని బటర్ తీసుకోవాలండి. బటర్ మనకు కూల్ ఉండకూడదు, రూమ్ టెంపరేచర్ ఉండాలి. ముట్టుకుంటే మనకు ఇలా సాఫ్ట్గా ఉండాలి. ఇది ఈ బౌల్లోకి తీసేసుకుందాం. ఇప్పుడు నేను చూపించిన మెజర్మెంట్స్తో చేసుకుంటే బిస్కెట్స్ చాలా పర్ఫెక్ట్గా వస్తాయండి. బటర్ తీసుకున్న తర్వాత మనం మిక్సీ పట్టి పెట్టుకున్న షుగర్ని తీసుకోవాలండి. క్రీమీ స్ట్రక్చర్ వచ్చేంత వరకు మనము దీన్ని మంచిగా కలిపేసుకోవాలండి. మనకు విప్పింగ్ క్రీమ్ లాగా రావాలి కన్సిస్టెన్సీ ఇది. దీన్ని మనము ఎంత బాగా ఇలా కలుపుకుంటే మనకు అంత బాగా వస్తాయండి బిస్కెట్స్. బ్లెండర్ ఉంటే బ్లెండర్తో కూడా కలుపుకోవచ్చు అండి. బ్లెండర్ లేని వాళ్ళు విస్కర్తో కూడా కలుపుకోవచ్చు. ఇలా మనకు స్టిఫ్ పీక్స్ వచ్చేంత వరకు కలుపుకోవాలి. ఒక 5 మినిట్స్ ఇలా కలుపుతూ ఉండాలి మనము. విస్కర్ లేకపోతే మనము స్పూన్తో అయినా కలుపుకోవచ్చు అండి, కాకపోతే కొంచెం టైం పడుతుంది. చూడండి, మనము ఈ బౌల్ని రివర్స్ పెడితే కూడా క్రీమ్ కింద పడకూడదండి. ఇంత స్టిఫ్ పీక్స్ రావాలి మనకు. ఇప్పుడు ఇందులో మనము ఒక కప్పు మైదా అండి, 160 గ్రామ్స్ వరకు ఉంటుంది. అలాగే 1/2 కప్పు కస్టర్డ్ పౌడర్ అండి, వెనీలా ఫ్లేవర్ది తీసుకున్నాను. 1 టేబుల్ స్పూన్ మిల్క్ పౌడర్ అండి. మిల్క్ పౌడర్ యాడ్ చేసుకోవడం వల్ల మనకు టేస్ట్ చాలా బాగుంటాయి కరాచీ బిస్కెట్స్. 1 టీ స్పూన్ బేకింగ్ పౌడర్ అండి. బేకింగ్ పౌడర్ లేకపోతే బేకింగ్ సోడా అయినా వేసుకోవచ్చు. అదే మనం ఇంట్లో వాడతాం కదా కుకింగ్ సోడా, అది. అలాగే చిటికెడు సాల్ట్ అండి. మనం కంపల్సరీగా ఇలా జల్లించి తీసుకోవాలండి. ఇలా జల్లించి తీసుకోవడం వల్ల మనకి ఎక్కడైనా లాంప్స్ ఉన్నా కానీ క్లియర్ చేసుకోవచ్చు. కలిపేసుకోవాలి. ఇప్పుడు ఇందులో మనము టూటీ ఫ్రూట్ని యాడ్ చేసుకోవాలండి. మనకు నచ్చిన కలర్ తీసుకోవచ్చు. టూటీ ఫ్రూటీ నేను రెడ్ గ్రీన్ తీసుకుంటున్నాను. 1 టేబుల్ స్పూన్ చొప్పున తీసుకుంటున్నాను. అలాగే గ్రీన్, కొన్ని కాజు అండి చిన్న ముక్కలుగా కట్ చేసుకొని తీసుకోవాలి. కొన్ని చుక్కలు పైనాపిల్ ఎసెన్స్ అండి. కలిపేసుకోవాలి చక్కగా. పొడి పొడిగా ఉంది కదండి మనకి ఇక్కడ. ఇందులో కొన్ని పాలు యాడ్ చేసుకోవచ్చు అండి. 2 టీ స్పూన్ల వరకు యాడ్ చేస్తున్నాను. చక్కగా కలుపుకున్నాం కదండి. దీన్ని మనము ఒక కవర్ పైకి తీసుకుందాం. నార్మల్గా మన ఇంట్లో కవర్స్ ఉంటాయి కదండి, పాలిథీన్ కవర్స్, దాన్ని పైకి తీసుకుందాం. ఇలాంటివి ఒక కవరు నీట్గా కట్ చేసుకోవాలండి. కట్ చేసుకొని తీసుకోవాలి. దీన్ని మనము మంచి షేప్ ఇవ్వాలండి దీనికి. ఇప్పుడు చేసుకున్నాం కదండి, దీన్ని కవర్తో మొత్తం క్లోజ్ చేయాలి. ఇలా నీట్గా సెట్ చేసుకుంటూ కవర్ని ఇలా ర్యాప్ చేసేసుకోవాలి. ఇలా ర్యాప్ చేసుకున్న తర్వాత ఈ ఎడ్జెస్ మనము రబ్బర్ బ్యాండ్స్తో ఇలా క్లోజ్ చేయాలండి. ఇలా క్లోజ్ చేసి మనము ఫ్రిడ్జ్లో 1 అవర్ పెట్టుకోవాలండి. నార్మల్గా ఫ్రిడ్జ్లోనే పెట్టేసుకోవాలి. ఫ్రిడ్జ్లో 1 అవర్ పెట్టి తీసుకున్నాం కదండి. దీన్ని ఇప్పుడు ఓపెన్ చేసుకొని కట్ చేసుకుందామండి.
మనము 1 ఇంచ్ సైజులో కట్ చేసుకుందామండి బిస్కెట్స్ని. అన్నీ ఒకే సైజులో కట్ చేసుకోవాలండి, అప్పుడే మనకు అన్నీ కూడా చక్కగా ఫ్రై అవుతాయి. ఒకటి సన్నగా ఒకటి లావుగా కట్ చేసుకుంటే మనకు లావుగా కట్ చేసుకున్నవి కుక్ అవ్వకపోవచ్చు. ఈవెన్గా కట్ చేసుకోవాలి అన్నీ కూడా. ఎట్లా అయితే మనము పెట్టుకోవాలనుకుంటున్నామో బిస్కెట్స్, దానికి కొంచెం మనము గీ అప్లై చేసుకోవాలండి. గీ అయినా అప్లై చేసుకోవచ్చు, లేదంటే బటర్ పేపర్ అయినా పెట్టేసుకోవచ్చు అండి ఈ ప్లేట్ పైన. కట్ చేసుకున్న బిస్కెట్స్ని కొంచెం డిస్టెన్స్లో పెట్టుకోవాలి, దగ్గరగా పెట్టుకోవద్దు. వితౌట్ అవెన్ చేసుకుంటున్నాం కాబట్టి మందపాటి కడాయిని కానీ లేదన్నా గిన్నెని కానీ తీసుకొని దీన్ని ఫుల్ ఫ్లేమ్ పైన 5 మినిట్స్ ప్రీ హీట్ చేసుకోవాలండి. ఇందులో మనము ఒక స్టాండ్ కానీ లేదంటే బౌల్ కానీ పెట్టుకోవాలి. శాండ్ సాల్ట్ ఏం లేకపోయినా కానీ మనకు చక్కగా బేక్ అవుతాయండి. మూత పెట్టేసుకొని హీట్ చేసుకోవాలి. ఫుల్ ఫ్లేమ్ పైన మనము 5 మినిట్స్ ప్రీ హీట్ చేసుకున్నాం కదండి. ఇప్పుడు మూత తీసి మనము చాలా కేర్ఫుల్గా ఈ ప్లేట్ని ఇందులో ప్లేస్ చేసుకోవాలండి. కాలుతుంది, జాగ్రత్తగా ప్లేస్ చేసుకోవాలి. ఈ ప్లేట్ చుట్టూ ఎక్కడ ప్యాన్కి టచ్ అవ్వకుండా పెట్టుకోవాలండి. టచ్ అయితే ఏంటంటే అటు సైడ్ ఉన్న బిస్కెట్స్ మనకు డార్క్ రంగు వచ్చేస్తాయి, ఈవెన్గా కుక్ అవ్వవు. లిడ్ పెట్టేసుకోవాలండి. లిడ్ పెట్టేసుకొని మనము మీడియం ఫ్లేమ్లోకి మార్చుకోవాలి. బిస్కెట్స్ బేక్ అయ్యాయేమో ఒకసారి చూద్దామండి. బేక్ అయినాయి లేనిది ఎలా తెలియాలంటే మనకు ఒక టూత్ పిక్ కానీ లేదంటే నైఫ్ కానీ తీసుకొని ఇలా గుచ్చి చూసుకోవాలండి. అప్పుడు మనకు స్టిక్ నీట్గా వచ్చింది అనుకోండి, పర్ఫెక్ట్ బేక్ అయినట్టు. ఇవి బేక్ అయినాయండి. ఇవి తీసి నెక్స్ట్ కూడా సేమ్ ఇలాగే బేక్ చేసుకోవాలి. చూడండి, మనకు పర్ఫెక్ట్గా బేక్ అయితే మంచిగా ఇలా క్రాక్స్ వచ్చాయి చూడండి, పర్ఫెక్ట్ బేక్ అయినట్టు. మీరు ఇలా వితౌట్ అవెన్ కాకుండా అవెన్లో చేసుకోవాలనుకుంటే మనము 180 డిగ్రీస్ సెంటీగ్రేడ్ దగ్గర 15 మినిట్స్ బేక్ చేసుకుంటే మనకు కుకీస్ రెడీ అవుతాయండి. ఇవి తీసి మనము ఇంకో ప్లేట్ పెట్టేసుకుందాం. కాలుతుందండి, చాలా జాగ్రత్తగా తీసుకోవాలి. మీద వీటిని అస్సలు టచ్ చేయకూడదండి. కంప్లీట్గా చల్లబడిన తర్వాతనే తీయాలి, అప్పుడే మనకు బ్రేక్ అవ్వకుండా నీట్గా వస్తాయి బిస్కెట్స్. ఒక ప్లేట్ని కూడా పెట్టేసుకుందామండి. బేకింగ్ టైం వచ్చేసి నేను మీడియం ఫ్లేమ్ పైన 20 మినిట్స్ బేక్ చేశానండి. ఇవి కూడా బేక్ అయ్యాయండి. వీటిని కూడా తీసేసుకుందాం ఇందులోంచి. మనకు బేక్ అయితే చూడండి ఎంత బాగా క్రాక్స్ వచ్చాయి, అలా క్రాక్స్ వచ్చేస్తాయి. చల్లబడిపోయాయండి బిస్కెట్స్ కంప్లీట్గా. చల్లబడిన తర్వాత నైఫ్తో అనుకుంటే మనకు ఈజీగా వచ్చేస్తాయి. చాలా ఈజీగా చేసుకున్నాం కదండి బిస్కెట్స్. మీరు కూడా చేసుకోండి. ఎలా వచ్చిందనేది నాకు తెలియచేయండి. బిస్కెట్ చూడండి ఎంత బాగా కాలింది, మంచిగా మనకు అవెన్ లేకున్నా కానీ ఎంత చక్కగా చేసుకున్నాం చూడండి. అవెన్ ఉండాల్సిన అవసరం లేదండి బిస్కెట్స్కి, చాలా ఈజీగా చేసేసుకోవచ్చు మనము. ఎంతో టేస్టీగా ఉండే కరాచీ బిస్కెట్లను ఇంట్లోనే చాలా ఈజీగా ఎలా చేయాలో చూశారు కదండి. పెద్దగా మనకు దొరకని ఐటమ్స్ ఏవి కావండి, అన్నీ కూడా మనకు సూపర్ మార్కెట్లో చాలా ఈజీగా దొరుకుతాయి. మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసినట్టయితే ఎలా వచ్చిందనేది నాకు ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. అలాగే నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోవడం ద్వారా నేను చేసే లేటెస్ట్ అప్లోడ్స్ అన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. థ్యాంక్ యూ.